स्टेज पे कांग्रेस पार्टी के सीनियर नेता, हमारे प्यारे कार्यकर्ता, भाइयों और बहनों, प्रेस के हमारे मित्रों, आप सबका यहां बहुत बहुत स्वागत। వేదికను అలంకరించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఇక్కడికి విచ్చేసినటువంటి నా కాంగ్రెస్ కార్యకర్తలు, సోదర సోదరీమణులు, ప్రెస్ కి చెందినటువంటి మిత్రులు, మీ అందరికీ నేను ఇక్కడికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాను। कुछ दिन से ये भारत जोड़ो यात्रा कन्याकुमारी से कश्मीर तक चल रही है। గత కొన్ని రోజుల నుంచి ఈ యొక్క భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడుస్తున్నది। सुबह चलना शुरू करते हैं 6 बजे और शाम को 6-7 बजे हम रुकते हैं। ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే ఈ యాత్ర ప్రతిరోజు సాయంత్రం దాదాపు 6-7 గంటలకు ముగుస్తున్నది। दिन भर हम तेलंगाना की जनता से बात करते हैं, माताओं से, बहनों से, किसानों से, मजदूरों से, छोटे व्यापारियों से, युवाओं से, उनके दिल में जो है उसको हम सुनते हैं। రోజంతా కూడా తెలంగాణలో ఉన్నటువంటి అనేక మందితోటి, లక్షలాది మందితోటి మాట్లాడడం జరుగుతుంది। తెలంగాణలో ఉన్నటువంటి తల్లులతోటి, సోదరీమణులతోటి, సోదరులతోటి, కార్మికులతోటి, రైతులతోటి, యువకులతోటి, విద్యార్థులతోటి అందరితో మాట్లాడి వారి మనసులో ఉన్న, వారి హృదయంలో ఉన్నటువంటి భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము। 7-8 घंटे हम आपकी बात सुनते हैं और अंत में 15 मिनट हम अपनी बात रखते हैं। రోజు కూడా దాదాపు 6-7 గంటలు మీ మాటలు విని చివరగా రోజు 15 నిమిషాలు మాత్రమే నేను మాట్లాడుతున్నాను। भारत जोड़ो यात्रा हमने क्यों शुरू की? ఈ యొక్క భారత్ జోడో యాత్ర మనము ఎందుకు ప్రారంభించినాము? आप सबने देखा होगा कि देश में बीजेपी के लोग, आरएसएस के लोग नफरत और हिंसा फैला रहे हैं। మీరందరూ కూడా చూస్తున్నారు, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అలానే ఆర్ఎస్ఎస్ మన మధ్యన ద్వేషాన్ని, అలానే మన మధ్యన అహింసని ప్రేరేపిస్తున్నారు। एक भाई को दूसरे भाई से लड़ा रहे हैं। అన్నదమ్ముల మధ్యన పంచాయతీ పెడుతున్నారు, గొడవలు సృష్టిస్తున్నారు। एक तरफ बीजेपी हिंसा फैला रही है, नफरत फैला रही है, और दूसरी तरफ टीआरएस उनका पूरा का पूरा समर्थन कर रही है। ఒక పక్కన భారతీయ జనతా పార్టీ హింసని, ద్వేషాన్ని ప్రేరేపిస్తుంటే మరొక పక్కన టిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది। जो भी बीजेपी चाहती है टीआरएस लोकसभा में, राज्यसभा में कर देती है। భారతీయ జనతా పార్టీ ఏదైతే ఆశిస్తున్నదో అది టిఆర్ఎస్ పార్టీ 2 సభలలో, లోకసభలో, రాజ్యసభలో కూడా చేసి పెడుతున్నది భారతీయ జనతా పార్టీకి। भारत जोड़ो यात्रा का पहला लक्ष्य जो हिंसा और नफरत देश में फैलाई जा रही है, इसके खिलाफ खड़ा होना, इसके खिलाफ आवाज उठाना। ఈ యొక్క భారత్ జోడో యాత్ర మొదటి లక్ష్యం ఏదైతే భారతదేశంలో హింస అలానే ద్వేషాన్ని ప్రేరేపిస్తున్నారో దాన్ని అంతమొందించడానికి, దానికి వ్యతిరేకంగా పోరాడడానికి। हिंदुस्तान में आज 45 साल में सबसे ज्यादा बेरोजगारी है। దేశంలో, భారతదేశంలో నేటి వరకు అత్యధిక నిరుద్యోగం ఈ రోజు మన దేశంలో ఉన్నది। सड़क पे मेरे साथ युवा चलते हैं, मैं उनसे पूछता हूं कॉलेज के बाद, यूनिवर्सिटी के बाद क्या करना चाहते हो? యాత్రలో భాగంగా యువకులతో మాట్లాడినప్పుడు నేను అడుగుతాను వాళ్ళని,
కాలేజీ పూర్తయిన తర్వాత మీరేం చేస్తారని నేను వారిని ప్రశ్న అడుగుతున్నాను. मैं पूछता हूं, कहते हैं, कोई कहता है आईएएस, कोई कहता है पुलिस, कोई कहता है आर्मी। నేను వారిని అడిగినప్పుడు వారు చెప్తుంటారు నేను ఐఏఎస్ అవుతానని, కొంతమంది పోలీస్ అవుతానని, కొంతమంది మేము ఆర్మీలో చేరతామని చెప్తున్నారు యువకులు. कोई सॉफ्टवेयर इंजीनियर बनना चाहता है, कोई सिविल इंजीनियर बनना चाहता है। కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మైదామని కలలు అంటున్నారు, కొంతమంది సివిల్ ఇంజనీర్లు కావాలనుకుంటున్నారు. युवाओं के ये सब सपने हैं। ఇవన్నీ కూడా యువకుల స్వప్నాలు, ఇవన్నీ కూడా యువకులు కోరుకుంటున్నటువంటి లక్ష్యాలు. इसके बाद मैं उनसे पूछता हूं, क्या लगता है तुम्हें रोजगार मिलेगा? चुप हो जाते हैं। ఇవన్నీ విన్న తర్వాత వారిని నేను మీకు ఇవన్నీ కూడా అవుతాయని అనిపిస్తుందా అని అడిగినప్పుడు, మీకు ఉద్యోగాలు వస్తాయా అని అడిగినప్పుడు అందరూ కూడా నిశ్శబ్దం పాటిస్తున్నారు. हजारों रुपए, लाखों रुपए शिक्षा में जाते हैं। వేల రూపాయలు, లక్షల రూపాయలు శిక్ష కోసం ప్రభుత్వాలు వెచ్చిస్తున్నాయి. मगर तेलंगाना के युवा को यह नहीं मालूम कॉलेज, यूनिवर्सिटी, स्कूल के बाद उसे रोजगार मिलेगा या नहीं। కానీ తెలంగాణలో ఉన్నటువంటి యువతకు వాళ్ళ కాలేజ్ అయిపోయిన తర్వాత వారికి ఉద్యోగాలు వస్తాయా రావా అనే విషయం వారికి ఇంకా స్పష్టత లేదు. यहां पे भाइयों और बहनों आपके चीफ मिनिस्टर नहीं हैं, यहां के राजा हैं। ఇక్కడ మన రాష్ట్రంలో మనందరికీ సోదర సోదరీమణులకి ఇక్కడ ముఖ్యమంత్రి లేడు, మన రాష్ట్రంలో ఒక రాజు పాలిస్తున్నాడు. ये इनका एक ही लक्ष्य है, तेलंगाना की जनता से उनकी जमीन, उनका पैसा कैसे लिया जाए। వారిది ఒకటే లక్ష్యం, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే లక్ష్యం, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల నుంచి భూమిని ఎట్లా లాక్కోవాలి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పైసలను ఎట్లా లాక్కోవాలని. हर शाम चीफ मिनिस्टर भूमि पोर्टल को देखते हैं, धरनी पोर्टल, भूमि ప్రతి पोर्टल। ప్రతి సాయంత్రం ముఖ్యమంత్రి గారు ధరణి పోర్టల్ ని చూస్తారు. किसने क्या खरीदा, ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేం కొన్నారని. उसमें उनको वो भी पता लग जाता है कि उन्होंने कितना खरीदा। దాంట్లో ఆయనకు ఇది కూడా తెలుస్తుంది ఆయన ఏం కొన్నాడు, ఎంత కొన్నాడని. उनकी शाम को पर्सनल रिपोर्ट मिल जाती है, ప్రతి సాయంత్రం కూడా ఒక పర్సనల్ రిపోర్ట్ వారికి వస్తుంది. कहां 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 चीफ मिनिस्टर ने किसकी जमीन हड़पी। ఎక్కడెక్కడ ముఖ్యమంత్రి ఎవరెవరి భూమి లాక్కున్నాడని. आज मैं आदिवासी भाइयों बहनों से मिला, ఇవాళ నేను గిరిజన సోదర సోదరీమణులతోటి కలవడం జరిగింది. दलित भाइयों से मिला, దళిత సోదర సోదరీమణులతో కూడా కలవడం జరిగింది. फॉरेस्ट राइट्स एक्ट में हमने आदिवासियों को जमीन देने की कोशिश की। అటవీ హక్కుల చట్టం ద్వారా మనము మన గిరిజనులకి భూమి పైన హక్కు ఇచ్చే ప్రయత్నం చేసినాము. लाखों लोगों को हमने उनका जमीन का हक दिया। లక్షలాది మంది గిరిజనులకి మనము వారికి భూమి హక్కు ఇవ్వడం జరిగింది. मगर आज तेलंगाना की सरकार दो चीजें कर रही है। కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రెండు విషయాలు చేస్తున్నది. उनकी जमीन छीनने की कोशिश कर रही है, వాళ్ళ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నది. और जिनके पास जमीन है उनको उस जमीन पर खेती करने का हक नहीं दे रही है। అలానే ఎవరి దగ్గర అయితే భూమి ఉన్నదో ఆ భూమి పైన వారిని సేద్యం చేయనీయకుండా ప్రయత్నం చేస్తున్నది. दलित भाइयों और बहनों को हमने 25 लाख एकड़ दिलवाए थे। దళిత గిరిజన దళితులకు, దళిత సోదర సోదరీమణులకు మనం 25 లక్షల ఎకరాలు ఇవ్వడం జరిగింది. उसको कैंसिल करने की कोशिश हो रही है। వాటన్నిటిని కూడా రద్దు చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది. जमीन आज तेलंगाना में सबसे बड़ा मुद्दा है। ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశము భూమి అంశము. और इससे सबसे ज्यादा कष्ट तेलंगाना की जनता को हो रहा है। ఈ విషయంలో అన్నిటికన్నా ఎక్కువ కష్టము తెలంగాణ ప్రజలకు కలుగుతున్నది. हमारी सरकार आएगी तो फॉरेस्ट राइट एक्ट को
हम 100% इंप्लीमेंट करके दिखाएंगे। మన ప్రభుత్వం వస్తే అటవీ హక్కుల చట్టాన్ని 100% అమలు చేస్తాము। और जो दलितों को हमने जमीन का वायदा किया था, जो पट्टा दिया, उसका पूरा का पूरा हक हम उनको देंगे। అలానే దళితులకు ఏదైతే భూమి పైన హక్కు ఉంటుందో, దళితులకు ఏదైతే భూమి మనము వారికి వాగ్దానం చేసినామో భూమితో పాటు పూర్తి హక్కులు ఇచ్చేటట్టుగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత और చేస్తాం। ये धरनी पोर्टल में जो बेईमानी हो रही है, गलत नाम डाले जा रहे हैं, इसको हम ठीक करेंगे। అలానే ధరణి పోర్టల్లో ఏదైతే అన్యాయం జరుగుతుందో, ఏదైతే తప్పుడు పేర్లు పెడుతున్నారో వీటిని అన్నింటినీ కూడా సరిచేసే బాధ్యత మనం ఖచ్చితంగా తీసుకుంటాము। बेरोजगारी का सबसे बड़ा कारण नोटबंदी और गलत जीएसटी। ఈ రోజు ఉన్నటువంటి నిరుద్యోగానికి ముఖ్యమైనటువంటి కారణం నోట్ల రద్దు, అలానే లోపభూయిష్టమైనటువంటి జీఎస్టీ। आज मैं बुनकरों से मिला, हैंडलूम इंडस्ट्री में जो काम करते हैं उनसे मिला। ఇవాళ నేను మన రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత వర్గాల వారితోటి కలవడం జరిగింది। और उन्होंने मुझे बताया कि जीएसटी ने उनके बिजनेस को बर्बाद कर दिया, उनके काम को खत्म कर दिया। వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, జిఎస్టి ద్వారా వారి వ్యాపారానికి నష్టం జరిగింది, వారు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో కూరుకోవడం జరుగుతున్నది। 18% जीएसटी लागू कर दी उन पर। 18% జిఎస్టి అమలవుతున్నది వాళ్ళపైన। भाइयों और बहनों, नोटबंदी और जीएसटी ने जो छोटे बिजनेस वाले, मिडिल साइज बिजनेस वाले, छोटे व्यापारी हैं, उनकी जिंदगी बर्बाद कर दी। ఇదేదైతే జిఎస్టి ఉన్నదో చిన్న వ్యాపారస్తులు అలానే మధ్యతరగతి వ్యాపారస్తుల జీవనాన్ని తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి నెట్టేయడం జరిగింది। जीएसटी और नोटबंदी हिंदुस्तान के सबसे अमीर लोगों को फायदा पहुंचाने के लिए किए गए हैं। జిఎస్టి అలానే నోట్ల రద్దు మన భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత ధనికుల లాభం కోసం తీసుకురావడం జరిగింది। और जीएसटी और नोटबंदी के बाद जो छोटा बिजनेस चलाता था, जो मिडिल साइज बिजनेस चलाता था, उन सब के बिजनेस व्यापार बंद हो गए हैं। అలానే ఈ జిఎస్టి నోట్ల రద్దు తర్వాత ఎవరెవరైతే చిన్న చిన్న వ్యాపారాలు మధ్యతరగతి వ్యాపారాలు చేసుకుంటారో వాళ్ళ వ్యాపారాలు మొత్తం కూడా మూసుకుపోవడం జరిగింది। दिल्ली में हमारी सरकार आएगी तो हम जीएसटी को बदलेंगे और एक टैक्स, सिर्फ एक टैक्स होगा, 5 टैक्स नहीं होने वाले। కేంద్రంలో మన ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా జిఎస్టిలో మార్పులు తీసుకురావడం జరుగుతుంది। అలానే మొత్తం కూడా ఒకటే జిఎస్టి ఉంటది దేశవ్యాప్తంగా। और जैसे हम किसानों की पहले मदद करते थे, जैसे हमने किसान कर्जा माफ किया था, वैसे ही हम किसानों की मदद करेंगे। ఏ విధంగా అయితే రైతులకి ఎప్పుడు కూడా సహకరిస్తున్నామో, ఏ విధంగా అయితే రైతు రుణమాఫీ చేయడం జరిగిందో మళ్ళీ కూడా రైతు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుంది। भाइयों और बहनों, इस यात्रा में आपने पूरा का पूरा समर्थन दिया है। సోదర సోదరీమణులారా, మీరందరూ కూడా ఈ యొక్క యాత్రకు మీ సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది। पूरा पूरा प्यार आपने इस यात्रा को दिया। మీ అందరు కూడా అమితమైనటువంటి ప్రేమని ఈ యాత్రకు ఇవ్వడం జరిగింది। आप देखिए, इस यात्रा में अलग अलग धर्म के लोग, अलग जात के लोग, अलग भाषा बोलने वाले लोग सब चलते हैं। మీరందరూ గమనిస్తే ఈ యాత్రలో వివిధ కులాలు, మతాలు, వివిధ భాషలు మాట్లాడే వాళ్ళు ఈ యాత్రలో నడుస్తున్నారు। इस यात्रा में आपको हिंसा, नफरत नहीं दिखाई देगी। ఈ యాత్రలో మీకు ఎక్కడ కూడా హింస గాని ద్వేషం గాని కనిపించదు। इसमें कोई गिरता है, धक्का लगता है, गिरता है, एकदम सबके सब लोग उसे उठा लेते हैं, मदद करते हैं। ఈ యాత్రలో ఎవరైనా ఎక్కడైనా తట్టుకొని కింద పడితే పక్కనున్నటువంటి వాళ్ళు అందరూ కూడా వచ్చి వారిని లేపి వారికి సహకరించే ప్రయత్నం చేయడం మనందరం కూడా చూస్తుంటాం। यही सच्चा हिंदुस्तान है।
ఇదే నిజమైన భారతదేశం. तो इसके लिए मैं दिल से आपका धन्यवाद करना चाहता हूं. దీనికోసం నేను హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. आमतौर से सुबह जब व्यक्ति उठता है, चलता है, तो थकान नहीं होती. ఉదయం ఎవరైనా లేచిన తర్వాత నడుస్తున్నప్పుడు మనము ఎక్కువగా శ్రమ పడము. 6-8 घंटे चलने के बाद व्यक्ति थक जाता है. 6-7 గంటలు నడిచిన తర్వాత నీరసం వస్తుంది. यहां यात्रा में 7 घंटे के बाद कोई थकान नहीं होती. ఇక్కడ ఈ యాత్రలో మాత్రం 7 గంటలు నడిచిన తర్వాత కూడా ఎవరిలో కూడా ఆ అలసట అనేది కనపడట్లేదు. 7 घंटे चलने के बाद लगता है कि अभी शुरुआत की है. 7 గంటలు నడిచిన తర్వాత కూడా ఈ యాత్రలో నడుస్తున్నటువంటి వాళ్ళకు అరే ఇప్పుడే ప్రారంభించామా అన్నట్టుగా అనిపిస్తుంది. इसका कारण है, దీనికి ఒక కారణం ఉన్నది. मैंने पहले सोचा, बात समझ नहीं आ रही थी, ये कैसे हो रहा है. నేను మొదట ఆలోచన చేస్తే ఎందుకు ఇట్లా అవుతుంది అనేది నాకు కూడా అర్థం కాలేదు. कैसे हो सकता है कि पूरे दिन थकान ही नहीं होती. అట్లెట్లా రోజు మొత్తం నడిస్తే కూడా మనకెందుకు శ్రమ అనిపించట్లేదు, మనం ఎందుకు నీరసం అవ్వట్లేదు అనేది 25 అనిపిస్తుంది. किलोमीटर चलने के बाद थकान नहीं हो रही. 15 కిలోమీటర్లు నడిచినాక కూడా 25 కిలోమీటర్లు నడిచినా కూడా ఏమాత్రం కూడా నీరసం అనిపించట్లేదు. फिर बात मुझे समझ आई. తర్వాత నాకు అర్థమైనది, मैं आपकी शक्ति के साथ चल रहा हूं. నేను మీ అందరి శక్తి ద్వారా నడుస్తున్నాను. आपकी मदद से चल रहा हूं. మీ అందరి మద్దతుతోటి నేను నడుస్తున్నాను. आपके प्यार से चल रहा हूं. మీ అందరూ చూపిస్తున్నటువంటి ప్రేమతోటి నేను నడుస్తున్నాను. इसीलिए यात्रा आसान है. అందుకే ఈ యాత్ర చాలా సులభంగా అవుతున్నది. और ये यात्रा अब कश्मीर में जाके खत्म होगी, रुकेगी. ఈ యాత్ర ఇప్పుడు ఎక్కడ కూడా ఆగేది లేదు, కాశ్మీర్లో ఆగుతుంది ఈ యాత్ర. फिर से आप सबका दिल से धन्यवाद करना चाहता हूं. నేను మరొక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోదలుచుకున్నాను. और आपको याद दिलाना चाहता हूं कि बीजेपी और टीआरएस एक साथ काम करते हैं, एक साथ तेलंगाना और हिंदुस्तान के लोगों का फायदा उठाते हैं. ఇక్కడ భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ రెండు కూడా కలిసి పనిచేస్తున్నాయి. రెండు కూడా భారతదేశంలో కలిసి పనిచేస్తూ ప్రజలని మోసం చేస్తున్నాయి. चुनाव के समय ये ड्रामा करते हैं, मगर ये दोनों एक साथ हैं. ఎన్నికలప్పుడు వీళ్ళిద్దరు కూడా డ్రామాలు చేస్తారు, కానీ వాస్తవానికి వీళ్ళిద్దరు కూడా ఒక్కటే. और कांग्रेस पार्टी गरीबों के साथ, कमजोर लोगों के साथ, छोटे व्यापारियों के साथ, किसान और मजदूर के साथ. కానీ కాంగ్రెస్ పార్టీ పేదలతోటి, రైతులతోటి, కార్మికులతోటి ఉండే పార్టీ. आप सबका बहुत बहुत धन्यवाद. नमस्कार. जय हिंद. మీ అందరు కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, కృతజ్ఞతలు. జై హింద్.